ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో దారుణ మోసం దారి దోపిడీ ఘటన వెలుగులోకొచ్చింది. దోపిడీలను అడ్డుకోవాల్సిన కొందరు పోలీసులే ఈ కేసులో నిందితులుగా ఉండటం సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద అంతరాష్ట్ర ముఠా సభ్యులు అసలు నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తాము అంటూ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన వ్యాపారి గంగాధర్ రెడ్డిని మోసం చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు భాగస్వాములుగా ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో కొందరు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఈరోజు ఇది సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 281/2026 కేసులో మన సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేసింది. బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ టీమ్ ప్రాంప్ట్ గా యాక్షన్ తీసుకొని ఈ అక్యూజ్డ్ ని మన అరెస్ట్ చేశాము. దాంట్లో టోటల్ 12 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాం. ఈ గ్యాంగ్ చాలా ప్లాన్ గా పని చేసింది. దాంట్లో విక్టిమ్ ని 10 lakh ని 40 lakh కి కన్వర్ట్ చేస్తాం, అన్ని మీకు హ్యూజ్ కమిషన్ ఇస్తాం అన్ని చెప్పి ట్రాప్ చేశారు. దాని తర్వాత అది విక్టిమ్ క్యాష్ తీసుకొని ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్లేస్ లో వచ్చి తర్వాత ఫేక్ పోలీస్ యూనిఫామ్ వేర్ చేసి ఫేక్ పోలీస్ ఆఫీసర్ రేడ్ చేసి ఈ మొత్తం క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. సో దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఇది A1 చంటి బాబు, ఈ ఎంటైర్ కన్స్పిరసీకి మాస్టర్ మైండ్. అతను ప్లాన్ చేశాడు ఈ కన్స్పిరసీ అండ్ మిగతా అక్యూజ్డ్ కి కూడా రోల్ అసైన్ చేశాడు. దాని తర్వాత A2 బటాలియన్ కానిస్టేబుల్ ముల్లాగిరి వర్ధన్, వాళ్ళు కూడా రోల్ ఈ కేసులో బాగా ఇంపార్టెంట్. వాళ్ళు ఇది ఫేక్ పోలీస్ యూనిఫామ్ అరేంజ్ చేశాడు ఫర్ ఫేక్ దిస్ పోలీస్ రేడ్ కోసం. దాని తర్వాత మ్యాన్ పవర్ ని అరేంజ్ చేశాడు. ఇది క్రైమ్ వెహికల్ కూడా వాళ్ళు అరేంజ్ చేశాడు అండ్ ఆల్సో ఫేక్ వెహికల్ నంబర్ ప్లేట్ కూడా అరేంజ్ చేశారు. వన్ మోర్ RSI ఫ్రమ్ బటాలియన్, వాళ్ళ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ దిస్ కేస్. వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్ ఫేక్ పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేసి ఫేక్ పోలీస్ రేడ్ లో పార్టిసిపేట్ చేశాడు అండ్ ఆల్సో టుక్ కమిషన్ ఆఫ్ 1 lakh rupee. మిగతా అక్యూజ్డ్ విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేశాడు, క్రైమ్ స్పాట్ కి తీసుకొని వచ్చారు అండ్ వేరే లాజిస్టిక్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ఫేక్ పోలీస్ రేడ్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కేస్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక స్పెషల్ టీమ్ అండర్ CI సత్తుపల్లి టౌన్ శ్రీహరి అలాంగ్ విత్ సపోర్ట్ టీమ్ SI వీరప్రసాద్, SI ప్రదీప్, SI అశోక్ అండ్ మిగతా పోలీస్ స్టాఫ్ అందరు కలిసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కోసం మనం స్టార్ట్ చేశాము. దాంట్లో వి అనలైజ్డ్ CDR, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, CCTV అనాలిసిస్ మనం చేశాము వేరియస్ ప్లేసెస్ లో, ఫీల్డ్ ఎంక్వైరీ కూడా మనం చేశాము అండ్ దాని తర్వాత టెక్నికల్ సర్వేలెన్స్ అండ్ బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఈ 12 అక్యూజ్డ్ ని మనం అరెస్ట్ చేశాం. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ టోటల్ కేస్ లో వీ హ్యావ్ రికవర్డ్ ప్రాపర్టీ, ఇది బాగా ఇంపార్టెంట్, కైండ్లీ నోట్ డౌన్. దాంట్లో వీ హ్యావ్ రికవర్డ్ ప్రాపర్టీ ఫ్రమ్ ద పొజెషన్ ఆఫ్ అక్యూజ్డ్. క్యాష్ ₹17,60,000 వీ హ్యావ్ రికవర్డ్. ఇంకా 2 Toyota Innova కార్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్, 1 Maruti Ertiga car, 1 TVS Access scooty, 16 mobile phones, 2 police uniform set, 1 handcuff, 1 SI uniform set, 1 RSI uniform set, 2 white t-shirt bearing police name, 2 police raincoat, 80 bundles of dummy children bank ₹500 denomination note. Under supervision and guidance of CP sir, I can proudly say almost 100% recovery ఈ కేసులో మనం చేశాము.
So I want to congratulate my entire team. Baga effort petti we have did this. So continuous ga we will work on this case and the investigation ippudu kuda nadustundi. Thank you. Ee roju idi Satupalli police station lo గంగాధర్ రెడ్డి వద్ద ఉన్న 10 లక్షల నగదుతో అతన్ని గంగారం ప్రాంతానికి రప్పించి పోలీసు యూనిఫామ్లో వచ్చిన కొందరు నిందితులు దాడికి పాల్పడి నగదు తీసుకుని పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా 12 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులే నిందితులుగా ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.